అడిగి తీసుకోండి, తప్పు లేదు. కానీ ఈ దౌర్జన్యం ఏంటి? భిక్షాటన మీ హక్క? వాళ్ళకి మీరేమైనా అప్పిచ్చారా? హిజ్రాలకు సమస్యలు అన్నమాట వాస్తవమే, కానీ ఇదేనా ప్రవర్తించే తీరు? రైళ్లలో, బస్సుల్లో, సిగ్నల్స్ వద్ద శుభకార్యాల్లో కొందరు హిజ్రాల ప్రవర్తన అందరినీ అవమానపరుస్తున్నారు. ఏ అధికారంతో దౌర్జన్యం చేస్తున్నా ఆ స్థానంలో మీ సోదరులే ఉంటే ఇలానే ప్రవర్తిస్తారా? రౌడీజం చేసి డబ్బులు వసూలు చేయడం ఏంటి? అందరి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, కొందరు కుటుంబ సమస్యలతో బాధపడరు. ఇవేం పట్టించుకోకుండా మీ ఇష్టాన్ని ప్రవర్తిస్తే ఎలా? ఈ పద్ధతి మారాలి. ఈ మధ్య కాలంలో ఎంతో మంది హిజ్రాలు భిక్షాటన వదిలి ఉన్నత స్థానాల్లో స్థిరపడిన వారు ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకోండి. వైజాగ్ పోలీస్ కమిషనర్ గారు హిజ్రాల సంక్షేమానికి చర్యలు చేపట్టారు. వాటిని సద్వినియోగం చేసుకోండి. అలా కాకుండా భయపెడతాం, దాడి చేస్తామంటే చట్టరీత్యా నేరం. పౌరులు మీపై కేసు నమోదు చేయవచ్చు. సిపి గారి యొక్క ఆదేశాల మేరకు హిజ్రాలు ఎవరైనా సరే రోడ్డు మీద ఉంటే వాళ్ళందరూ పట్టుకొని కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ గారికి అప్పచెప్పడం జరుగుతూ ఉందండి. తీసుకుని వెళ్ళి ఉపాధి గురించి వారికి వేరు వేరు మార్గాల ద్వారా ఉపాధి కూడా కల్పించడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైనా తీసుకుంటే పొజిషన్ గురించి బైండ్ అవుట్ చేయడం, వాళ్ళకైతే మళ్ళీ సమానంగా వేరే ఏదైనా పని ఏదైనా ఉంటే వాళ్ళకి చూపించడం జరుగుతుంది. రైట్స్ ఉండవండి. ఆ వారికి అది ఎవరికి కూడా వారు కాకుండా మిగతా బెగ్గర్స్ కూడా అందరినీ ఎవరు ఉంటే అందరిని కూడా కలెక్ట్ చేసి మేము ఒక కంట్రోల్ రూమ్ అని చెప్పారు. వాళ్ళకి అలాగే కొన్ని కేంద్రాలు ఉన్నాయండి, ఆ కేంద్రాలు కూడా రెగ్యులర్గా పంపించడం జరుగుతుంది. నేరం చేసినా సరే మనకున్న అమల్లో ఉన్న చట్టాలు బట్టి వారి మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. అంటే అడుక్కోవడం అంటే బెగ్గింగ్ అనే దానికి కొంత ఇది. ఇప్పుడు బెగ్గర్స్ని కూడా ఎవరిని కూడా ట్రాన్స్జెండర్స్ కానీ అదర్స్ కానీ ఎవరిని కూడా దానికి అలౌ చేయట్లేదండి.